వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యందు ఇన్ఛార్జ్ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి ఎం సంధ్యారాణి ఈరోజు సెన్సిటైజేషన్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ప్యానెల్ అడ్వకేట్స్ మరియు వారి జ్యువెనల్ జస్టిస్ బోర్డు అడ్వకేట్స్, వారి లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అడ్వకేట్స్, వారి పారాలీగల్ వాలంటీర్స్ మరియు వర్క్ డన్ రిపోర్టర్ను పరిశీలించారు మరియు వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ నెల క్యాలెండర్ యాక్టివిటీస్ గురించి చర్చించారు. నల్సా పథకాలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి చట్టాలపై అవగాహన పెంచాలని కోరారు. ఈ మీటింగ్ యందు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ యొక్క లీగల్ ఎయిడ్ కేసుల గురించి మరియు వర్క్ డన్ రిపోర్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు మరియు వారికి వచ్చిన సందేహాలకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ లాయర్లు, జేజేబీ అడ్వకేట్స్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ పాల్గొన్నారు. ఈ రోజు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ సెక్రటరీ సంధ్యారాణి జిల్లా జైలును సందర్శించారు. అక్కడ ఉన్న బస్తీ సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. మరి అక్కడున్న ఖైదీలతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి బెయిల్ గురించి తెలియజేస్తూ లోక్ అదాలత్లోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ను సంప్రదించగలరని సందేశించారు మరియు వారికి సలహాలు సూచనలు ఇచ్చినారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.